శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. నిశికాంత్ దుబే ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావు అని. నిశికాంత్ దుబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, దుబే గారు మీరు డైరీలో రాసుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి, 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. నరేంద్ర మోడీ కాదు, మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. ఇవాళ రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. మీరు తెలంగాణ శక్తిని, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, ఆనాడు ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసింది. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది, దున్నేవాడికే భూమి హక్కు అన్న నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది. అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి 25 లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది, 10 లక్షల ఎకరాల భూములు గిరిజనులకు, ఆదివాసులకు, మా లంబాడి సోదరులకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవే కాదు, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా ఈరోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్తో కొట్లాడిందంటే ఇందిరమ్మ నాడు దళితుల పట్ల, గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లు రవి గారు డాక్టర్ అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటుని సమర్థవంతంగా నిర్వహిస్తుండు. ఆ విధంగా ఇందిరాగాంధీ గారు దళితుల, గిరిజనుల గుండెల్లో, ఆదివాసీ లంబాడి తాండాలలో ఒక దేవతా మూర్తిగా ఈరోజు వాళ్ళ ఇండ్లల్లా గుర్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారు ఫోటోను పెట్టుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇందిరమ్మను పూజిస్తారు. ఇందిరమ్మ, అమ్మ అనే పదంలో ఉన్న మధురం, అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం. ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు, సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను, గిరిజనులను, దళితులను చూసుకున్నది కాబట్టి ఇందిరాగాంధీ, ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది. ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ను ప్రవేశపెట్టిండు. ఆయన మిత్రుడు శామ్ పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు. ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ, ఐటీ టెలికాం మినిస్టర్గా శామ్ పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ని, టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు, చౌదరులు, నాయుడులు, రావులు ఈరోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీనే శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్, ఐటీ టెక్నాలజీ విప్లవమే, కంప్యూటర్ విప్లవమే, ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈరోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి, ఓ చౌదరి, ఓ నాయుడు, ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం, అదే విధంగా కంప్యూటర్ విప్లవం. ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు. అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా, వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈరోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరింది. అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది. దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది.
రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం. ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే, రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది. రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈరోజు జంతర్ మంతర్కి వచ్చినాం సోదరులారా. ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోని, ఒక గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు, త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షలో కూర్చున్నది. మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి, కుట్రలు కుతంత్రాలు మానండి. మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో